హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం టెట్ పేపర్ 2 3 జనవరి 2026 షిఫ్ట్ 2లో జరిగిన సైన్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సాపేక్ష సాంద్రత గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఇందులో ఫస్ట్ ఏంటంటే సాపేక్ష సాంద్రత ఒకటి కంటే తక్కువ ఉన్న వస్తువులు ఎల్లప్పుడూ నీటి అడుగున స్థిరపడతాయి. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, సాపేక్ష సాంద్రత ఒకటికి సమానమైన వస్తువులు నీటి ఉపరితలం పైన తేలుతాయి. నెక్స్ట్, సాపేక్ష సాంద్రత ఒకటి కంటే ఎక్కువ ఉన్న వస్తువులు నీటిలో మునుగుతాయి. ఫోర్త్ ఆప్షన్, సాపేక్ష సాంద్రత ఒకటి కంటే తక్కువ ఉన్న వస్తువులు నీటిలో పూర్తిగా కరుగుతాయి. ఆన్సర్ ఈస్ నీటి ఉపరితలం పైన తేలుతాయా, అడుగున స్థిరపడతాయా, నీటిలో మునిగిపోతాయా, లేకుంటే పూర్తిగా కరిగిపోతాయా? ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. సాపేక్ష సాంద్రత ఒకటి కంటే ఎక్కువ ఉన్న వస్తువులు నీటిలో మునిగిపోతాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని ఇచ్చారు. వాక్యం 1 అంటే స్టేట్మెంట్ 1, భూమి నీడ కారణంగా చంద్రకళలు సంభవిస్తాయి. భూమి నీడ కారణంగా చంద్రకళలు సంభవిస్తాయి. ఆప్షన్ 2, స్టేట్మెంట్ 2, సూర్యుడు, భూమి మరియు చంద్రుని దిశలలో సాపేక్ష మార్పు కారణంగా చంద్రకళలు సంభవిస్తాయి. స్టేట్మెంట్ 1 కరెక్టా, 2 కరెక్టా? భూమి నీడ కారణంగా చంద్రకళలు సంభవిస్తాయి. స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2, సూర్యుడు, భూమి మరియు చంద్రుని దిశలో సాపేక్ష మార్పు కారణంగా చంద్రకళలు సంభవిస్తాయి. ఆన్సర్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రైట్. థర్డ్ క్వశ్చన్, ఒక ఆప్టోమెట్రిస్ట్ పొరపాటున +2D లెన్స్కు బదులుగా -2D లెన్స్ సూచిస్తే ఆ వ్యక్తి దృష్టికి ఏం జరుగుతుంది? ఒక ఆప్టోమెట్రిస్ట్ పొరపాటున +2D లెన్స్కి బదులు -2D లెన్స్ సూచిస్తారు. మరి ఆ వ్యక్తికి ఏమవుతుంది? వ్యక్తి దృష్టికి ఏమవుతుంది? ఆప్షన్ 1, ఆ వ్యక్తి ఎటువంటి సమస్య లేకుండా స్పష్టంగా చూడగలుగుతాడు. సెకండ్ ఆప్షన్, ఆ వ్యక్తి సుదూర ప్రాంతాలను స్పష్టంగా చూడగలుగుతాడు కానీ సమీపంలోని వస్తువులను స్పష్టంగా కనబడవు. ఆప్షన్ 3, ఆ వ్యక్తి సమీప వస్తువులను స్పష్టంగా చూడగలుగుతాడు కానీ సుదూర వస్తువులను అస్పష్టంగా కనబడతాయి. ఆప్షన్ 4, ఆ వ్యక్తి దృష్టికి ఎలాంటి ప్రభావం ఉండదు. అయినా లెన్స్ +2D పెట్టాక -2D పెట్టారు కాబట్టి ఏమవుతుందంటే ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్. ఆ వ్యక్తి సమీప వస్తువులు స్పష్టంగా చూడగలడు కానీ సుదూర వస్తువులు స్పష్టంగా చూడలేడు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని నునుపు పైన ఉపరితలాల కంటే గరుకు ఉపరితలంపై మెరుగ్గా పరావర్తనం చెందుట గల కారణం. ధ్వని అనేది నునుపు ఉపరితలం కంటే గరుకు ఉన్న దానిపైన ఎక్కువ పరావర్తనం చెందుతుంది. ఎందుకు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్, గరుకు ఉపరితలాలు నునుపు పైన ఉపరితలాల కంటే తక్కువ ధ్వనిని శోషించుకుంటాయి. సెకండ్ ఆప్షన్, గరుకు ఉపరితలాలు ధ్వనిని అనేక దిశలలో వెదజల్లుతాయి. ఆప్షన్ 3, గరుకు ఉపరితలాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఆప్షన్ 4, గరుకు ఉపరితలాలు ధ్వని ప్రయాణించకుండా నిరోధిస్తాయి. ఆన్సర్ ఏంటో చెప్పండి. ఆన్సర్ ఈస్ 2, గరుకు ఉపరితలాలు ధ్వని అనేక దిశలలో వెదజల్లుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 100 గ్రాముల నీటి ఆవిరి 100 డిగ్రీల వద్ద ఉన్న నీరుగా సాంద్రీకరణ చెందడానికి విడుదలయ్యే శక్తి పరిమాణం సుమారుగా. 100 డిగ్రీల వద్ద ఉన్న 100 గ్రాముల నీటి ఆవిరి 100 డిగ్రీల వద్ద ఉన్న నీరుగా సాంద్రీకరణ చెందడానికి విడుదలయ్యే శక్తి సుమారుగా 2.26 × 10⁻³ జౌల్స్, 2.26 × 10⁻⁴ జౌల్స్, 2.26 × 10⁻⁵ జౌల్స్, 2.26 × 10⁻⁶ జౌల్స్. ఆన్సర్ ఈస్ 2.26 × 10⁻⁵ జౌల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రేస్ కారు గంటకు 250 కిలోమీటర్ల స్థిర వేగంతో చలిస్తుంది. అప్పుడు దాని త్వరణం. ఒక రేస్ కారు గంటకు 250 కిలోమీటర్ల స్థిర వేగంతో చలిస్తుంది. అప్పుడు దాని త్వరణం ఎంత? 0 మీటర్/సెకండ్². ఓకే, డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అయస్కాంత క్షేత్రాలు 127 క్వశ్చన్. అయస్కాంత క్షేత్రాలు సంవృత వక్రాలు, వివృత వక్రాలు, సరళరేఖ, ఖండిత వక్రరేఖలు. అయస్కాంత క్షేత్రాలు అనేటివి సంవృత వక్రాలు, క్లోజ్డ్ లూప్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది కొల్లాయిడల్ వ్యవస్థగా అంటే విక్షేపణ ప్రవస్థ మరియు విక్షేపణ యానకం ఉనికిలో ఉండదు? ఆప్షన్స్, ఘన మరియు ద్రవం, ద్రవం, వాయువు ద్రవం, వాయువు. క్వశ్చన్ ఏంటి? ఏది కొల్లాయిడ్ వ్యవస్థగా ఉనికిలో ఉండదు? ఆన్సర్ ఇస్ వాయువు.
నెక్స్ట్ క్వశ్చన్, నేను నేల pHని బట్టి హైడ్రోజియా మొక్కలు వాటి పూల రంగును వేరువేరుగా ప్రదర్శిస్తాయి. అవి ప్రదర్శించే రంగులు. నేల pH వాల్యూమ్ బట్టి హైడ్రోజియా అనే మొక్క దాని కలర్ చేంజ్ అవుతుందట. చూద్దాం. ఆమ్ల నేలలలో గులాబీ మరియు క్షార నేలలో నీలం. ఆమ్ల నేలలలో గులాబీ కలర్ అట, క్షార నేలలలో నీలం కలర్. నెక్స్ట్ ఆప్షన్, ఆమ్ల నేలలలో నీలం కలరు మరియు క్షార నేలలలో గులాబీ లేదా ఎరుపు కలర్. థర్డ్ ఆప్షన్, ఆమ్ల నేలలలో ఎరుపు మరియు క్షార నేలల్లో పసుపు. ఫోర్త్ ఆప్షన్, ఆమ్ల నేలలలో తెలుపు మరియు క్షార నేలలలో నీలం. ఆన్సర్ ఈస్ 2. ఆమ్ల నేలలలో నీలం కలర్ ఉంటుంది ఆ మొక్క యొక్క పూలు. క్షార నేలల్లో గులాబీ లేదా ఎరుపు రంగులో ఉంటాయి. ఏ మొక్క? హైడ్రోజియా మొక్క. నెక్స్ట్ క్వశ్చన్, మినుగురు పురుగులు చీకట్లో సహజంగా కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఈ కాంతి ఉత్పత్తికి కారణం ఏంటిది? మినుగురు పురుగులు సహజంగా చీకట్లో కాంతిని ఉత్పత్తి చేస్తాయి కదా, మరి దానికి కారణం ఏంటి? ఆప్షన్స్, భౌతిక మార్పు, రసాయనిక మార్పు. భౌతిక మరియు రసాయనిక మార్పు రెండు. భౌతిక మార్పు కాదు, రసాయనిక మార్పు కాదు. ఆన్సర్ ఈస్ రసాయనిక మార్పు. మినుగురు పురుగు చీకట్లో మెరవడానికి కారణం రసాయనిక మార్పు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రూప్ 7లోని ఈ మూలకం అత్యంత రుణ ఎలక్ట్రానిక్ ఎఫినిటీని కలిగి ఉంటుంది. గ్రూప్ 17లోని మూలకం అత్యంత రుణ ఎలక్ట్రిసిటీని కలిగి ఉంటుంది. ఏ మూలకం? క్లోరిన్. నెక్స్ట్ క్వశ్చన్, కాపర్ మ్యాటీ అంటే శుద్ధి చేసిన తర్వాత పొందిన స్వచ్ఛమైన రాగి లోహం. సెకండ్ ఆప్షన్, నీటిలో కరిగిన రాగి. సంగ్రహణంలో ఉపయోగించే రాగి కార్బోనేట్ ధాతువు. రాగి మరియు సల్ఫైడ్ల అపరిశుద్ధ మిశ్రమం. కాపర్ మ్యాటీ అంటే ఏంటి? ఆన్సర్ ఈస్ రాగి మరియు ఐరన్ సల్ఫేట్ల అపరిశుద్ధ మిశ్రమంనే ఏమంటాం? కాపర్ మ్యాటీ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, డాలీ క్లోనిక్ ప్రక్రియలోని దశలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. సరికాని వాక్యం అడిగారు. ఆప్షన్ ఏ, ఆడఫిన్ డోర్సెట్ గొర్రె యొక్క క్షీర గ్రంథుల నుండి ఒక కణాన్ని సేకరించారు. సరికాని వాక్యం అడిగారు. సెకండ్ ఆప్షన్, నల్ల ముఖము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె నుండి ఒక అండకణాన్ని సేకరించారు. థర్డ్ క్వశ్చన్, నల్ల ముఖము కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండం కణం నుండి కేంద్రకం తొలగించి ఆడఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీరగ్రంథి కణంలోకి చొప్పించారు. ఇందులో సరికాని వాక్యం సి మాత్రమే. నల్ల ముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క అండకణం నుండి తొలగించి ఆడఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీరగ్రంథి కణంలోకి చొప్పించారు. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో భద్రపరిచిన కీటోసారస్ అనే డైనోసర్ యొక్క అద్భుతమైన శిలాజాలను ఇక్కడ నుండి సేకరించారు. హైదరాబాద్లోని బిర్లా మందిర్ సైన్స్ సెంటర్లో భద్రపరిచిన కీటోసారస్ అనే డైనోసర్ యొక్క అద్భుతమైన శిలాజాలను ఎక్కడి నుండి సేకరించారు అని అడుగుతారు. అంటే అది ఎక్కడి నుండి అంటే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా నుండి సేకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాదన ఏ మరియు కారణం ఆర్ చదవండి. ఏ, రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కీటక సంహారాలు ముఖ్యంగా DDT వాడకం అధికంగా కారణంగా బ్రౌన్ పెలికాన్, ఓస్ప్రెస్ మరియు డేగన్ వంటి పెద్ద పక్షులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ఆర్, రీజన్ ఏంటో చూద్దాం. DDT కేవలం కొవ్వులలో మాత్రమే కరుగుతుంది. ఈ కారణంగా అది ఆహారపు గొలుసు ద్వారా పక్షుల్లోకి జైవిక వృద్ధీకరణం ద్వారా చేరి వాటిలో కాలుష్యం జీవక్రియలకు ఆటంకం కలిగించడం వల్ల వాటి గుడ్ల పెంపకం మందమే పలిగిపోతుంది. ఆన్సర్ ఈస్ ఏ సరైంది, బి ఆర్ సరికాదు. ఏ అనేది సరైంది కానీ దాని కారణం సరికాదు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కెవాలియర్ స్మిత్ల యొక్క జీవుల వర్గీకరణలోని రాజ్యం ఏది? కెవాలియర్ స్మిత్ల యొక్క జీవుల వర్గీకరణలోని రాజ్యం ఏది? ఆప్షన్స్, 1 మొనీరా, 2 క్రోమిస్టా, 3 వెజిటబిలియా, 4 ఫోటోకిస్టా. ఆన్సర్ ఈస్ క్రోమిస్టా. సెకండ్ ఆన్సర్, స్లీడన్ మరియు ష్వాన్ రూపొందించిన కణ సిద్ధాంతంను ఈ శాస్త్రవేత్త సవరించాడు మరియు ఆయన ఇంతకు ముందున్న కణాల నుండి కణ విభజన ద్వారా కొత్త కణాలు ఏర్పడతాయని వివరించిన మొదటి వ్యక్తి. షీడన్ మరియు ష్వాన్ రూపొందించిన కణ సిద్ధాంతాలను శాస్త్రవేత్త సవరించాడు. ఈయన ఇంతకుముందు ఉన్న కణాల నుండి కణ విభజన ద్వారా కొత్త కణాలు ఏర్పడతాయని వివరించిన శాస్త్రవేత్త ఎవరు? రుడాల్ఫ్ విర్చో. ఆన్సర్ ఈస్ రుడాల్ఫ్ విర్చో. నెక్స్ట్ క్వశ్చన్, రీసన్ కారకం అనునది ఈ జంతువు పేరు మీద పెట్టబడింది ఎందుకంటే అది ఈ జంతువులలో మొదట కనుక్కోబడింది. రీసస్ కారకం.
రీసస్ కారకం అనేది ఈ జంతువు పేరు మీద పెట్టబడింది, ఎందుకంటే అది ఈ జంతువులలో మొదట కనుక్కోబడింది. అది ఏ జంతువు? కోతి, గొర్రె, తెల్ల ఎలుక, కుందేలు. ఆన్సర్ ఇస్ కోతి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటి నుండి నేలలలో కనిపించే వివిధ రసాయన మూలకాల పరిమాణాలు మరియు ప్రభావాలను నియంత్రించడంలో ప్రభావం చూపే దానిని గుర్తించండి. క్రింది వాటి నుండి నేలలలో కనిపించే వివిధ రసాయన మూలకాల పరిమాణాలు మరియు భావాలను నియంత్రించడంలో ప్రభావం చూపేది. సూక్ష్మజీవులు, ఎలుకలు, కీటకాలు, నీరు. ఆన్సర్ ఇస్ సూక్ష్మజీవులు. జతపరచండి. రొనాల్డ్ రాస్, లూయి పాశ్చర్, జోనాస్ సాల్క్, డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు. ఇటు ఆప్షన్స్. ఇటు సైడ్ టెట్రాసైకిన్, పోలియో వ్యాక్సిన్, మలేరియా, రేబీస్. ఇక్కడ చూడండి, రొనాల్డ్ రాస్ 3, మలేరియా కారణమే సూక్ష్మజీవులు, రొనాల్డ్ రాస్. లూయి పాశ్చర్, రేబీస్. జోనాస్ సాల్క్, పోలియో వ్యాక్సిన్. ఎల్లప్రగడ సుబ్బారావు, టెట్రాసైకిన్. క్రింది జంతువులో ఏది చర్మం మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది? క్రింది జంతువులలో ఏ చర్మం, ఊపిరితిత్తులు మరియు చర్మం ద్వారా శ్వాసిస్తుంది? ఆన్సర్ ఇస్ కప్ప. విషమ యుగ్మజాలు 2 సమ్య యుగ్మజాల లక్షణాలను కూడా కలిగి ఉండి, అంటే ఒక యుగ్మ వికల్పం మరొక దానిపై బహిర్గతం లేదా అంతర్గతం కాని ద్విగ్విషయాన్ని ఇలా పిలుస్తారు: సహబహిర్గతత్వం. నెక్స్ట్ క్వశ్చన్. మానవుని గుండెలోని ఏ గదిలోని రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది? మానవుని ఏ గదిలో రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది? కుడి కర్ణిక. క్రింది వాటిలో కపాల నాడుల గురించి సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. ఆప్షన్స్. మెదడుతో సంబంధం ఉన్న నాడులను కపాల నాడులు అంటారు. సెకండ్ ఆప్షన్. మానవులలో 12 జతల కపాల నాడులు క్రియాపరంగా జ్ఞాన, చాలక మరియు మిశ్రమ నాడులు అనే 3 రకాలు ఉంటాయి. ఆప్షన్ 3. కంటి కార్నియా శుక్లపటలం నుండి దృక్ నాడి ఉద్భవిస్తుంది. ఆప్షన్ 4. అవి వేర్వేరు మార్గాల ద్వారా కపాలంలోకి ప్రవేశిస్తాయి లేదా కపాలం నుండి బయటకు వస్తాయి. సరికాని వాక్యం కపాల నాడుకు సంబంధించి కంటి కార్నియా అంటే శుక్లపటలం నుండి దృక్ నాడి ఉద్భవిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ 145. విషమ సామగ్రి యొక్క బోధన విశ్లేషణలో కింది దశలలో ఏమి ఉంటాయి? విషయ సామగ్రి యొక్క బోధన విషయాలలో కింది దశలో ఏమి ఉంటాయి? విషయ సామగ్రిలో ఏమేమి ఉంటాయంటే ABCD 4 ఆప్షన్స్ ఉంటాయని ఉన్నది. అవి చూద్దాం. అంశం యొక్క విషయ విశ్లేషణ, లక్ష్యాల రూపకల్పన, బోధన పద్ధతులు, కార్యకలాపాలు, బోధనోపకరణాల జాబితా తయారు చేయడం, మూల్యాంకన సాధనాలు, జాబితాలు తయారు చేయడం ఉంటాయి. ఇందులో విషయ సామగ్రిలో. నెక్స్ట్ క్వశ్చన్. పరిశీలన పద్ధతి కానీ మూల్యాంకన సాధనాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, అన్ని నెగిటివ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సరికానిది అని అడుగుతున్నారు. 3 క్వశ్చన్స్ అలాగే ఇచ్చారు. పరిశీలన పద్ధతి కానీ మూల్యాంకన సాధనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈస్ ఆసక్తి శోధిక. 147 క్వశ్చన్. పునరుత్పాదక ఇంధన వనరులపై పాఠం చెప్తున్నప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థులను పాఠశాలలో శక్తి వృధాను ఎలా తగ్గించవచ్చో అనే దానిపై వీలైనన్ని ఎక్కువ ఆలోచనలు సూచించమని అడుగుతారు. ఏ సూచనను కూడా తప్పు పట్టకుండా ఆ తర్వాతి తరగతి గదిలో ప్రతి ఆలోచన యొక్క ఆచరణ సాధ్యత గురించి చర్చిస్తారు. ఇక్కడ ఉపయోగించబడుతున్న బోధన పద్ధతి అంటే పునరుత్పాదక ఇంధన వనరులపై పాఠం చెప్తున్నాడు. ఉపాధ్యాయుడు విద్యార్థుల పాఠశాలలో శక్తి వృధాను ఎలా తగ్గించవచ్చు అనే దానిపై ఎక్కువ ఆలోచన సూచించమని అడుగుతున్నారు కాబట్టి ఇది ఉపన్యాస పద్ధత, మేధోమథన పద్ధత? ఆన్సర్ ఇస్ ప్రదర్శన పద్ధత, సమస్య పరిష్కార పద్ధత? ఆలోచించజేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ ఇస్ మేధోమథన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ 148. విద్యార్థి మైక్రోస్కోప్ కింద ఇచ్చిన స్లైడ్లోని కణంగాన్ని గుర్తిస్తాడు. పై అభ్యసన లక్ష్యంలో బోధన అభ్యసన సాధన గురించి గుర్తించండి. అంటే అతను మైక్రోస్కోప్ కింద స్లైడ్లోని కణంగాన్ని గుర్తిస్తాడు. ఇది మైక్రోస్కోప్ కింద స్లైడ్ను గుర్తించడం అనేది అభ్యసన యొక్క సాధన. 149 క్వశ్చన్. క్రింది వాటిలో బోధనాంశం సంక్లిష్టంగా ఉన్నప్పుడు అత్యంత ఉచితమైన సాధారణ బోధన నైపుణ్యాన్ని గుర్తించండి. శోధన ప్రశ్న నైపుణ్యం. ఆన్సర్ ఇస్ శోధన ప్రశ్న నైపుణ్యం. 150 క్వశ్చన్. క్రింది వాటి నుండి భావన పట చిత్రాలలో దశల సరైన క్రమాన్ని గుర్తించండి. దశల సరైన క్రమం: అమూర్తతను ప్రదర్శించడం, ప్రతిపాదన, ప్రణాళిక, అనువర్తనం, ముగింపు. పేపర్ కంప్లీట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
నెక్స్ట్ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మనం నెక్స్ట్ షిఫ్ట్లోని సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.